పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ 2025 సంవత్సరం జూబిలీ సందర్భంగా బైబిల్ పారాయణాన్ని మీ అందరితో ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. ఈనాడు మార్చి 1వ తారీఖు మార్కు సువార్త 1-2 అధ్యాయాలు భక్తి శ్రద్ధలతో చదువుకుందాం. 1వ అధ్యాయం యోహాను సందేశం. దేవుని కుమారుడగు యేసుక్రీస్తు సువార్త. యెషయా ప్రవక్త రాసిన విధమున ఇట్లు ప్రారంభమాయెను. ఇదిగో, నీ మార్గమును సిద్ధమనర్చుటకు నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను. ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచుండెను. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తనం చెంది స్నానం చేయవలనని ఎడారి యందు స్నాపకుడగు యోహాను ప్రకటించుచుండెను. యూదియా దేశస్థులందరూ యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శింపవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండా యోర్దాను నదిలో యోహాను వారిని స్నానం చేయించుచుండెను. యోహాను ఒంటె రోమములు వస్త్రమును నడుమునకు తోలుపట్టిని కట్టుకుని మిడతలను భుజించుచు పుట్టక తేనెను త్రాగుచు జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. నేను మేము నీటితో స్నానం చేయించితిని, కానీ ఆయన మేము పవిత్రాత్మతో స్నానము చేయించును అని యోహాను ప్రకటించెను. యోర్దాను నదిలో యేసు బాప్తిస్మం. అంతటా గలిలయ సీమలోని నజరేతు నుండి యేసు వచ్చి యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందెను. ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుటయు పవిత్రాత్మ పావురం రూపమున తనపై దిగివచ్చుటయు చూసెను. అప్పుడు పరలోకం నుండి ఒక వాణి, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ఎడారిలో శోధన. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచ్చట ఆయన సైతాను చే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. గలిలయ ప్రాంతము. క్రీస్తు ప్రబోధం. యోహాను చెరసాల్లో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. బెస్తలను పిలుచుట. యేసు గలిలయ సరస్సు తీరమున నడుచుచు వల వేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడు అంద్రెయను చూసెను. వారు జాలర్లు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువార్లనుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి యేసు మరికొంత దూరం వెళ్ళి పడవలో వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడగు యోహానును చూసి వారిని పిలిచెను. వారు తమ తండ్రిని జీతగాండ్రతో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. దయ్యం పట్టినవాడు. వారు కపెర్నహూము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరము ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేం పని? మమ్ము నాశనం చేయవచ్చితివా? నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీణ నుండి వెళ్ళిపోము అని యేసు దానిని గద్దింపగా అది వానిని వెలువెల్లాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను.
అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి, ఈ నూతన బోధ ఏమి, అధికారంతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితం ఆయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొని సాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఆరోగ్య ప్రదానం. పిదప యేసు తన ప్రార్థనా మందిరం నుండి యాకోబు యోహాన్లతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు యేసు విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభు ఆమెను సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము విడిపోయెను. అంతటా ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను, దయ్యం పట్టిన వారిని యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమికూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దెయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఉండుట వలన ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. వేద ప్రచారం. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన ఆరంభించెను. సీమోను అతని అనుచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని, అందరూ మేము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలెను, ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దెయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమయందంతటా పర్యటించెను. కుష్ఠరోగి స్వస్థత. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువుకు నమస్కరించి, నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేసెను. కాని వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగంగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కానీ నలుదెసల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. మార్కు సువార్త 2వ అధ్యాయం. పక్షవాత రోగికి స్వస్థత. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కపెర్నహూము చేరెను. ఆయన ఇంటి వద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసి ఉండిరి. యేసు వారికి బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయంతో తీసుకుని వచ్చిరి. కానీ జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు పోలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో పాటు ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూసి యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు, ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు దేవదూషణము చేయుచున్నాడు, దేవుడు తప్ప మరెవరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలెరిగి వారితో, మీరు ఇట్లెలా తలంచుచున్నారు? ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడిన అనుటయా, లేక నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుష్య కుమారునకు ఈ లోకంలో పాపములను క్షమించు అధికారము కలదని నీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని పలికెను. వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను.
దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఇట్టివి మనము ఎన్నడూ చూడలేదు అని దేవుని స్తుతించిరి. సుంకరి శిష్యస్థానం. యేసు మరల గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహమంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న అల్ఫై కుమారుడగు లేవి అను వానిని చూసి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చుండి ఉండిరి. ఏలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది వీరే. దానిని చూసిన ధర్మశాస్త్ర బోధకులగు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులు ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను పాపులను పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పలికెను. ఉపవాసము. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండేవారు. కొందరు ఆయన చెంతకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుచుండా నీ శిష్యులు ఎలా ఉపవాసం ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందిరా? పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండనవసరం లేదు. పెండ్లి కుమారుడు ఎడబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం ఉందరు. పాత గుడ్డకు మాసిక వేయుటకు కొత్త గుడ్డను ఎవరు ఉపయోగించరు? అట్లు ఉపయోగించిన ఎడల కొత్త గుడ్డ కుంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయిదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును. అందువలన కొత్త ద్రాక్షారసమును కొత్త తిత్తుల్లోనే పోయవలెను అని సమాధానమిచ్చెను. సాబతు సమస్య. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో లోపడి పోవుచుండా ఆయన వెంట నడుచున్న శిష్యులు వెన్నులను త్రుంపనారంభించిరి. దానిని చూసిన పరిసయ్యులు, విశ్రాంతి దినమున చేయదగని పనిని మీరు ఎలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొన్నప్పుడు మీరు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధానార్చకుడుగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి, అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటనున్న నైవేద్య రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినం కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున కూడా ప్రభువే అని